1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. అమ్మ నమస్తే అమ్మ. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. అమ్మ జూన్ 29వ తేదీ జ్యేష్ఠ పౌర్ణమి. ఆ రోజు ఏ దీపం వెలిగిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది, ఏ పూజ చేస్తే ధనయోగం కలుగుతుంది, అసలు ఆ రోజు చేయవలసిన పనులేంటి, చేయకూడని పనులేంటి? మనకి జ్యేష్ఠ పౌర్ణమి అంటే ఇప్పుడు రానున్న ఏరువాక పౌర్ణమిని రైతులకి చాలా ముఖ్యమైన పౌర్ణమి అని చెప్తారు. భూమికి సంబంధించిన పౌర్ణమి ఇది. ఏరు అంటే నాగలి, వాక అంటే ప్రారంభించడము అంటారు. అంటే వాళ్ళు నాగలికి, ఈ రైతులకు సంబంధించిన ఆయుధాలు ఉంటాయి, ఆవులు ఉంటాయి, వీటన్నిటికి కూడా ఆ రోజు పూజ చేసుకుంటారు రైతులు. తర్వాత భూమి పూజ కూడా చేస్తారు భూదేవికి. ఇప్పుడు మనకి ఏం చెప్పారు అంటే లోకమాత, జగన్మాత, మాతృమూర్తి, భూదేవి, గోమాత. ఇక్కడ లోకమాత, జగన్మాత ఒకటే, మాతృమూర్తి మన అమ్మ, గోమాత ఆవు, భూమాత భూదేవి. మనకి నలుగురు ఉన్నారు అమ్మ స్వరూపంగా. ఇద్దరు కనిపిస్తారు. మన మాతృమూర్తి కనిపిస్తుంది, గోమాత కనిపిస్తుంది, ఇప్పుడు భూదేవి కూడా కనిపిస్తుంది. కానీ శక్తి మనం చూడలేం కదా భూదేవి. ఇంకా జగన్మాత లోకాలన్నిటి పాలించే మాత అమ్మవారు సాక్షాత్తుగా. ఇలా ఏం చెప్తారు అంటే ఈ పౌర్ణమి రోజు ఈ నేచర్ లోనే ఎక్కువ శక్తి ఉంటుంది. అంటే భూదేవికి సంబంధించిన పౌర్ణమి. ఇప్పుడు రైతులు భూమికి పూజ చేసుకుంటామని చెప్తాం, ఇప్పుడు భూదేవినే కదా అక్కడ చెప్పాలి. అంటే ఇక్కడ చాలా వరకు ప్రాబ్లం ఏమిటంటే ఈ కోర్టుకు సంబంధించిన రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి చూడు, భూమికి సంబంధించిన వివాదాలు. అలాంటి వాళ్ళు ఈ పౌర్ణమి రోజు మనము భూదేవికి సంబంధించిన పూజ చేసుకున్నా, లేదా అమ్మవారికి సంబంధించిన పూజ చేసుకున్నా ఈ భూమికి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి. ఈ ల్యాండ్ ప్రాపర్టీ ఇష్యూస్ అన్ని పోతాయి. ఓకే. ఎందుకంటే ఇది రైతులకు సంబంధించింది, భూమికి సంబంధించింది. భూదేవికి పూజ చేసే పౌర్ణమి ఇది, ఏరువాక పౌర్ణమి, జ్యేష్ఠ పౌర్ణమి. అంటే ఇప్పుడు ఉన్న పౌర్ణమికి ఇది స్పెషల్ అన్నమాట. అన్ని పౌర్ణమిలు వేరు, ఈ పౌర్ణమి వేరు. ఏం చేయాలి ఇప్పుడు? భూ వివాదాలు కానీ, తర్వాత ఈ ల్యాండ్ కబ్జాస్, తర్వాత ఇల్లు ప్రారంభించి ఇల్లు ఆగిపోవడము, లేదంటే స్థలం అనుకుంటూనే ఉంటారు, అది వెనక పడుతూనే ఉంటుంది. ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి పౌర్ణమి రోజు? ఆ రోజు ఏం చేయాలి అంటే ముందుగా అమ్మవారి యొక్క ఆరాధన. అది ఏ అమ్మవారు అంటే సాక్షాత్తు లలిత అమ్మవారు, లేదా దుర్గమ్మ, లేదా మహాలక్ష్మి. వీళ్ళందరూ ఒకటే, పేర్లు ఒకటే, వేరు, శక్తి అంతా ఒకటే. ఇప్పుడు భూదేవి అన్న భూదేవి, శ్రీదేవి ఇద్దరు ఒకటే, శక్తి అంతా ఒకటే. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే లక్ష్మీ అమ్మవారి యొక్క అష్టోత్తరమైనా చదవచ్చు, లేదంటే భూదేవికి సంబంధించిన అష్టోత్తరమైనా ఉంది, భూదేవి అష్టోత్తరం ఉంది, భూదేవికి సంబంధించిన అష్టోత్తరమైనా చదవచ్చు. ఇది ఎప్పుడు చేయాలి అంటే సాయంత్రం పూట చేయాలి. పౌర్ణమి నిండుగా చంద్రోదయం అయిన తర్వాత ఈవినింగ్ టైము భూదేవి యొక్క అష్టోత్తరం చదివేసి పానకం సమర్పించి ఈ పానకాన్ని ఇంటిల్లిపాది తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ కోరిక ఏంటి? మీకు ల్యాండ్ సమస్యలు, మా సమస్య ఇది, మా ప్లేస్ లో ఈ సమస్య ఉంది, మా సమస్య తీర్చు అని మీరు సంకల్పం చేసుకొని ఆ రోజు మీరు భూదేవికి ఒక నమస్కారం చేసుకోవాలి. ఎందుకంటే భూదేవి అంటేనే స్థానబలం. ప్రతి ఒక్కరికి స్థానబలం అవసరం. ఇప్పుడు సొంత మిల్లు కట్టుకుంటారు చాలా మంది, సొంత మిల్లులో ఉండలేరు. నిజమా? బాడిగింట్లోనే ఉంటారు, ఆ ఇండ్లు రెంట్కి ఇచ్చేసి. ఇప్పుడు స్థలాలు కొనుక్కుంటారు, ఆ స్థలాలు వాళ్ళ దగ్గర ఉండవు. ఇంకొకటి, ఈ బాడీ ఇంట్లో ఉండే వాళ్ళకి కూడా స్థానబలం అనేది ఉండదు, ఉంటారు. అది ఏదో ఒక ఇష్యూ వస్తుంది వాళ్ళకి. అందుకు స్థానబలం అనేది ప్రతి జీవికి ఇంపార్టెంటే. స్థానబలం లేకపోతే ఏం చేయలేం. అంటే ఇప్పుడు ఉద్యోగంలో ఉన్న వాళ్ళైనా కొంతమంది ఊరికే మారిపోతుంటారు, ఇక్కడ కుదుటగా ఒక సంవత్సరం కూడా చేయలేరు, ఉండరు. సో అది కూడా ఎఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు స్థానబలం అంటే అదే కదా. ఈ స్థానబలం ఇచ్చేది ఎవరు అంటే భూదేవి మాత్రమే. అందుకే మనం ఉదయాన్నే లేసి భూదేవికి నమస్కారం చేయాలి అంటాం. మన కాళ్ళు కింద పెట్టేటప్పుడే అమ్మా మేము నీ హృదయం పైన కాలు పెడుతున్నాము, మేము నీ పైన కాలు పెడుతున్నాం తల్లి, మమ్మల్ని క్షమించు అని మొక్కొని ఒక నమస్కారం చేసుకొని భూదేవికి కాలు పెట్టాలి అంటారు. అలాంటి భూదేవికి సంబంధించిన పౌర్ణమి ఈ పౌర్ణమి. ఈ రోజు ఈ భూదేవిని ఆరాధించడం ద్వారా మీకు భూమికి సంబంధించిన రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తొలగిపోతాయి. అలాగే లలిత సహస్రనామం చేసుకోవడం ద్వారా కూడా ఈ భూమికి సంబంధించిన రిలేటెడ్ ప్రాబ్లమ్స్ పోతాయి. ఎందుకంటే లలిత అమ్మవారు సాక్షాత్ అందరు అమ్మవార్లు ఒకటే, శక్తి అంతా ఒకటే, మనం పేర్లు మాత్రమే వేరుగా పిలుస్తున్నాము. లలిత సహస్రనామం కూడా చేసుకోవచ్చు. ఇదే సంకల్పమే, మాకు ఈ కష్టం ఉంది, మాకు ఈ ల్యాండ్ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి చంద్రోదయం అయిన తర్వాత చంద్రుడిని చూస్తూ అన్నా లలితా పారాయణం చేసుకోవచ్చు, లేదంటే దేవుని గదిలో కూర్చొనైనా లలితా పారాయణం చేసుకోవచ్చు. ఆ రోజు మేము ఈ స్తోత్రాలన్నీ ఏం చేయలేము అనుకునే వాళ్ళు
ధరణీధరాయ నమః అనుకోవచ్చు. ధరణి అంటే భూమి, ధరాయ అని అంటే స్వామి. ధరణీధరాయ నమః అనే ఒక్క నామం 108 సార్లు అనుకున్నా కూడా మనం భూదేవిని తలుచుకున్నట్టే, భూదేవికి పూజ చేసినట్టే. భూదేవి యొక్క అష్టోత్తరం చదువుకొని ఈ నామాన్ని పఠించడం ద్వారా కూడా మనకి ల్యాండ్ సమస్యలు తీరిపోతాయి. ఇదే నామాన్ని మనం తరచు అంటే ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్ లో ఉండే వాళ్ళు ఈ ధరణీధరాయ నమః, ధరణీధరాయ నమః అనే నామాన్ని ప్రతిరోజు 108 సార్లు చేసుకోవడం ద్వారా కూడా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది వృద్ధి చెందుతుంది. ఎందుకంటే భూమికి సంబంధించిందే కదా రియల్ ఎస్టేట్ అంటే. వాళ్ళ వ్యాపారం కూడా వృద్ధి చెందుతుంది. చాలా మంది ఈ రియల్ ఎస్టేట్ లో ఇరుక్కపోయి ఉంటారు. డబ్బులు పెట్టేసి అవి అమ్ముడు పోక, లేదంటే లిటిగెంట్ అని అదని ఇదని చాలా ఇష్యూస్ ఉంటాయి. ఆ ఇష్యూస్ ఒక్కసారిగా కాదు, నెమ్మదిగా తొలగిపోతూ వస్తాయి. అది వాళ్ళు కూడా అబ్జర్వ్ చేసుకోగలరు ఈ నామాన్ని పఠించడం ద్వారా. ఎందుకంటే భూదేవికి సంబంధించిన నామము పుట్టినప్పటి నుండి గిట్టేదాకా భూదేవితో ప్రతి ఒక్కరికి అనుబంధం ఉంటుంది. మనం గ్రహించం గాని భూమి లేకపోతే మనం లేము. మనం పుట్టడము భూమిపైనే, గిట్టడము భూమిపైనే. భూమాత మనకి తిండి పెడితేనే, మనం రైతులు పండిస్తేనే మనం తింటున్నాం. ఆ రైతులు పండించాలన్నా కూడా భూమాత ఆ రైతును అనుగ్రహించాలి. భూమి నవ్వింది అని అంటే పంట బాగా పండుతుందని అర్థము అంటారు. అంటే భూదేవి సంతోషించింది అని అంటే అప్పుడు ఆ రైతుకి మంచి పంట వచ్చినట్టు. మంచి పంట వస్తే ప్రజలందరికీ మంచి పౌష్టికాహారం అందుతుంది. మంచి పౌష్టికాహారం అందితే మంచి ఆరోగ్యం లభిస్తుంది. మంచి ఆరోగ్యం లభిస్తే మనం మంచి పనులు చేస్తాము. పనులు చేయడానికి మనకి శక్తి వస్తుంది. ఇది ఎవరికి అర్థం కాదు. మనం ఏం తింటున్నాము, మనకు శక్తి వచ్చింది, ఇదే ఆలోచిస్తుంది. దీని వెనక అన్ని ప్రతిదానికి ఒకటి రిలేటెడ్, వెనక 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 రిలేటెడ్ అనేది ఉంటుంది. మనము ప్రతిరోజు తలుచుకోకపోయినా కూడా ఈ పౌర్ణమి సపరేట్ గా భూమికి సంబంధించిన పౌర్ణమి కాబట్టి, రైతులకి సంబంధించిన పౌర్ణమి కాబట్టి, మీకు ఏవైనా భూమి సమస్యలు ఉంటే, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కానీ, నార్మల్ గా గృహం నిర్మించుకోవాలన్నా, స్థాన బలం లేని వాళ్ళు కానీ ఎవరైనా సరే ఈ ఏరువాక పౌర్ణమి రోజు, ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజు భూదేవి యొక్క పూజ చేసుకోవడం ద్వారా, ఆమెకు ఒక నమస్కారం చేయడం ద్వారా కూడా మీకు మంచి ఫలితం అనేది ఉంటుంది. నిజంగా భూమాత మనల్ని అందరినీ మోస్తున్నారు. నిజంగా మనం అందరం మీరు అన్నట్టు ఉదయం లేవంగానే నిజంగా ఒక నమస్కారం చాలా ప్రధానం. అవును, ఆవిడ ఎంత మోస్తుందో చెప్పు మనల్ని. భూదేవికి ఉన్నంత ఓపిక ఉండాలి అంటారు ఎవరైనా కూడా. ఎందుకంటే అవి చాలా ఓపికస్తురాలు. ఓపిక అనే మాట కూడా చిన్నది. అవును, అంత దయామూర్తి. అలాంటి అమ్మకి మనం ప్రతిరోజు పెట్టకపోయినా ఇలాంటి స్పెషల్ తిథిలు అప్పుడన్నా, స్పెషల్ డేస్ అప్పుడన్నా మనం కృతజ్ఞత భావంతో ఒక నమస్కారం పెట్టుకోవాలి, ఒక పూజ చేసుకోవాలి. అలా చేసుకోవాలి అనే మనకి ఇలాంటి తిథులు, ఇలాంటి పౌర్ణములు, ఇలాంటి నెలలు వచ్చాయి. ఎందుకంటే ప్రతిరోజు ఎలానో చేయరని ముందు కాలంలో ఋషులకి, మహర్షులకి ఎప్పుడో తెలుసు. రానున్న కాలంలో అసలు చెయ్యరు అని చెప్పారు. కరెక్ట్ గా ఇట్లా నెలకొకటో సంవత్సరానికి ఒకసారి అంటే ఏదో గుర్తు చేసుకోనన్నా మొక్కుంటారు, ఒక దండం అన్నా పెడతారు. ఆ దండంతో కూడా వాళ్ళు ఎందుకు మన కోసం ఇంత ఆలోచించారు అంటే, మనం ఒక మొక్కడం ద్వారా, ఒక దండం పెట్టడం ద్వారా, ఒక నమస్కారం పెట్టడం ద్వారా మనం పుణ్యాన్ని చేకూర్చుకుంటాము. మనకు పుణ్యం వస్తుంది. ఇప్పుడు భూదేవికి కృతజ్ఞత భావం నువ్వు తెలిపితే నీకు పుణ్యం వస్తుంది. పూర్వీకులంతా ఋషులు గాని, మహర్షులు గాని వీళ్ళు ఏం చేస్తారు, మనం పుణ్యం సంపాదించుకోవాలనే వాళ్ళు ఎక్కువ తాపత్రయపడినారు. వాళ్ళు తాపత్రయపడడంతోనే మనం ఈ రోజు ఈ కార్యాలన్నీ చేస్తూ పుణ్యం పొందుతున్నాం చెప్పాలంటే. చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలు. నమస్తే అమ్మా.